సమయంలో మనం దేవుని దివ్యవాక్యంలోనికి వెళ్దామండి. ఆ తర్వాత మనము మిగిలిన కార్యక్రమాలు చూద్దాము. ఈరోజు మన వర్తమానం ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయన ప్రేమించి మనల్ని ఏం చేశారు? ఆయన మనలను ప్రేమించి మనలను పరిశుద్ధులుగా చేశాడు. మొదటగా ఆయనే మనలను ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమిస్తున్నాం. అందుకని ఆయన మనలను ప్రేమించి ఎన్నో కార్యాలు చేశారు. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుంటే ఇలా ఉంది. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందుకు ప్రమాణ వాక్యము ద్వితోపదేశకాండము 21-23 ఉంది. ఇదే వచనం, రాను మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడని మాట ప్రకారంగా ఆయన మన కోసం ఏం చేశారండి? మొట్టమొదటిగా మన కోసము ఆయన నిన్ను ప్రేమించి నీ కోసము శాపముగా మార్చబడినారు. పాపమెరగని ఆయన పాపిగా మార్చుకున్నారు. ఎందుకు? పైన 13-14 వచనాల్లో పై చూస్తే అబ్రహాము పొందిన ఆశీర్వాదం నీవు నేను పొందుటకై. అబ్రహాము దేవుని వాగ్దానమును నమ్మాడు, దేవుని నామములో దీవించబడ్డాడు, దేవుని ఆశీర్వాదం ఆయన మీద ఉంది. ఈరోజు అన్యజనులమైన మనం కూడా ఆయన ఆశీర్వాదం, అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం మనం కూడా పొందుకొనటానికై యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మన కోసం శాపమై మ్రాను మీద వేలాడి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృతుల్లోండి ఆయన లేచినారు. కాబట్టి ఈరోజు మన అంశములో ఒకటి, ఆయన నిన్ను ప్రేమించినవాడు. రెండవది, ఆయన నిన్ను ఆశీర్వదించువాడు. కదా, మనల్ని ఎవరు ఆశీర్వదించాలా? మన దేవుడు. మూడవది, ఆయన నిన్ను అభివృద్ధిపరచువాడు. మనం కొన్ని సందర్భాల్లో మన తెలివితేటల మీద మనం ఆధారపడదాం అనుకుంటాం, కానీ మనకు అభివృద్ధి ఎవరిస్తారు? మన దేవుడు. నాలుగవదిగా ఆయన నిన్ను దీవించువాడు. ఆశీర్వాదము, దీవెన. దీవెన అనగా నీ నుండి ఇతరులకు కూడా వస్తుందని అర్థం. ఆ తర్వాత 5వదిగా గర్భఫలం ఇచ్చువాడు ఆయనే. ఈ 5 మాటలను మనము ద్వితోపదేశకాండం తీయండి, 7వ అధ్యాయం చూడండి, 13వ వచనం. ఇందులోనే విషయాన్ని గమనం చేద్దాం. ఆయన నిన్ను ప్రేమించి, ఇక్కడ చూస్తున్నాం, మొదటిగా ఆయన మనలను ప్రేమించి. యోహాను సువార్తలో 13వ అధ్యాయములో ఏమని రాయబడిందంటే, యేసు తన వారిని అంతము వరకు ప్రేమించెను అని రాశారు. పాత నిబంధనలో ఆయన నిన్ను ప్రేమించి అనే మాట, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు యోహాను 13:1 ప్రకారంగా ఆయన చివరి వరకు ప్రేమించారు. చివరి వరకు ప్రేమించారు. ఏమి మీరు నేను లేక ఆ ప్రజలు ఇచ్చారని ప్రేమించారైనా?
ఏమని ఇచ్చారా? దేవునికి మన పాపం ఇచ్చాం, మన శాపం ఇచ్చాం, ఆయనకి కష్టాన్ని కలగచేసాం, ఆయనను బాధించాం. కానీ మనం ఏమీ ఇవ్వలేదు, కానీ ఆయనే ప్రేమించారు. ఆయన ప్రేమించారు అంటే దానికి చిహ్నం ఏంటి? భార్యను భర్త బాగా ప్రేమిస్తున్నాడు అని అంటే భార్య ఒట్టు మాటలే అంటది. ఎప్పుడు భార్యను భర్త ఏమీ పట్టించుకోనప్పుడు పైకి అలాగే మాట్లాడతాడండి అంటది, అంతానే కదండి. కానీ అవసరమైనవన్నీ కొనిచ్చినప్పుడు భర్త ప్రేమ నిజమైంది, భర్త ప్రేమ నిజమైంది. అలాగే మన ప్రభువు మన కొరకు నిజమైన ప్రేమను ప్రేమించినారు. ఇందాకనే మనము రొట్టు రసపాత్ర దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం ఏమని? ఆయన తన శరీరాన్ని తన రక్తాన్ని మన కొరకై అర్పణ చేసినారు. అది నా కోసం నీ కోసం ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని అర్పించినారు కాబట్టి మనల్ని ఆయన ప్రేమించినారని ఇందులో రుజువు అవుతూ ఉందండి. తర్వాత ఆశీర్వాదించి, రెండవది ఏంటండి? ఆయన నిన్ను ఆశీర్వాదం ఉంచినాడు. గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది 3వ అధ్యాయం 8-9 వచనాల్లో, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడిన వారని ఇందాకనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాం పొందిన ఆశీర్వచనం మనం కలుగుటకై మనము ఎప్పుడైతే ఆయన రక్తములో కడగబడ్డామో అప్పుడు ఆశీర్వాదం వస్తుంది మన జీవితంలో. ఈరోజు ఇంకా నీ పాపం ఒప్పుకోక లోకంలోనే తిరుగుతూ లోకములోనే జొర్రుకుంటూ పైకి భక్తి జీవితం కలిగి ఉంటే మార్చుకోవాలి. ఆశీర్వాదాన్ని కాలదనుకోకూడదు. మరి ఆశీర్వాదాన్ని నిలబెట్టుకున్నవాడు బైబిల్ గ్రంథంలో దావీదుగా కనపడుతున్నాడు. దావీదుని దేవుడు ఆశీర్వదిస్తే దాన్ని కాపాడుకున్నాడు, కాలదన్నుకోలేదు. ఒకసారి తెలియక పాపం చేశాడు, పాపము నుండి విడుదల పొందాడు, క్షమించబడ్డాడు, మరలా పాపము చేయలేదు. రాజు తాగొచ్చు, వ్యభిచారించవచ్చు, ఏదైనా చేయవచ్చు, కానీ అన్నిటికి అధికారం రాజుగా ఉన్నాడు. కానీ బోలుడంత ఉంది, కానీ ఏమీను చేయలేదు. అది ఆశీర్వాదం. ఏమైనా చేస్తే ఆశీర్వాదము పోతుంది. కాబట్టి ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఆశీర్వాదమును నీవు కాపాడుకోవాలి. ఆయన నిన్ను దీవించువాడు. ఇదే తితోపదేశకాండములో చూడండి, మరొక మాట ఉంది, అభివృద్ధి చేసే దేవుడు. ఎవరండి ఆయన? అభివృద్ధి చేసే దేవుడు. మూడవదిగా మనము అభివృద్ధి కలిగి ఉండాలి. అభివృద్ధి కలిగి ఉండాలి. అభివృద్ధి ఎలా కలుగుతుంది? అమ్మా, 100 రూపాయలు వస్తే 100 రూపాయలు పండుగ, 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు పండుగ, 10,000 వస్తే ఊరంతటికి పండుగ. అభివృద్ధి అవుతుందా? కుటుంబం దీవెనకరంగా ఉంటుందా? చెప్పాలా? ఉండనే ఉండదు. నీవు అభివృద్ధి పొందాలంటే దేవుని దగ్గర వినయముగా ఉండాలి. వినయముగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైనా ఇళ్లలో అన్నిటిలోనూ అభివృద్ధి పొందాలి అంటే, నా కుటుంబం బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి అని అనుకుంటే పెద్దవారు, ఇంటివారు ఏం చేయాలి తెలుసా అండి? దేవుని మాటకు లోబడాలి. లేదండి పర్లేదులండి, అది చేయొచ్చు ఇది చేయొచ్చు అంటావా, ఆశీర్వాదం దీవెన పోయినట్టే, అభివృద్ధి కూడా పోయినట్టే. దేవుని మాట లోబడాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. నేను మీతో ఈ మాట చెప్పి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత మీరు దేవునికి లోబడ్డారో లేదో అన్న సంగతి ఆయన పరిశోధిస్తాడా చేయడా చెప్పండి. ఉదాహరణకి రేపే మీకు ఇక్కడ ఏదో జరగబోతుంది. మీరు ఆ సమయంలో మీరు ఎలా ఉంటారో, లోబడిన వారుగా ఉంటారా,
అదేం లేదులేండి అని ఎల్లమ్మ పుల్లమ్మ చెప్పే మాటలాగా ఉంటారా? ఉంటే మీ ఆశీర్వాదం అభివృద్ధి పోతుంది. అభివృద్ధి పొందేవాడు దేవునికి లోబడాలి, దేవుని మాటకు విధేయుడుగా ఉండాలి. అబ్రహాము ముందు అభివృద్ధి లేనివాడు. అబ్రహాము ఎలా ఆశీర్వాదం పొందాడు, ఎలా అభివృద్ధి పొందాడు? అబ్రహాము 12వ అధ్యాయంలో మనకి ఏమని కనపడుతుందంటే, నీవు నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపిన దేశానికి నువ్వు వెళ్ళు అన్నారు 12వ అధ్యాయంలో. అబ్రహాము ప్రశ్నించకుండా తన ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలుదేరాడని హెబ్రీ పత్రికలో శ్రేష్టమైన మాట చెప్పబడింది. అలా బయలుదేరిన తర్వాత అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ గుడారం వేశాడో అక్కడ బలిపీఠం కట్టి అక్కడ ఆ బలులు అర్పణ చేసి, ఇంటనారా, ప్రార్థన చేసినాడు. బలుల అర్పణ అంటే ఎంత ఎంత వ్యయమవుతుంది? మన అర్పణలో ఇవ్వటానికి సిగ్గుపడుతున్నాము, ఇష్టపడటం లేదు, కష్టంగా వేస్తున్నాం. అందుకనే కష్టమైన ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు అబ్రహాం మాదిరిగా ఇవ్వాల. అబ్రహాము శ్రేష్టమైన గొర్రె పిల్లను తీసుకొచ్చి బలిపీఠం మీద వధించి అర్పణ చేశాడు. ఎంత ఉంటుందమ్మా గొర్రె? గొర్రె పిల్లనే. మన ఇంట్లో ఇప్పుడు గొర్రెలు ఉంటాయి కదా, మేకలు ఉన్నాయి కదా, పట్టుకొచ్చి ఒకటి బలేవండి వారానికి ఒకటి, ఇంక వారానికి ఆదివారం వచ్చేటప్పటికి జంప్ అయిపోతారు, చర్చికే రావటం మానేస్తారు. అందుకనే మనం అభివృద్ధి అవట్లా. అబ్రహాము అలా కాదు, ఇచ్చుటలో గొప్పవాడు, ప్రార్థించుటలో గొప్పవాడు, దేవుని మాట వినుటలో గొప్పవాడు. కాబట్టి 13వ అధ్యాయం వచ్చేటప్పటికి, ఆదికాండం 13వ అధ్యాయం వచ్చేటప్పటికి వింటున్నారా, అబ్రహాము బహుధనవంతుడుగా ఉన్నాడు. అబ్రహాం ఆశీర్వాదానికి కారణం దేవుడు. అబ్రహాం అభివృద్ధి పొందటానికి దేవుని మాటకు విధేయుడు మొదటిది. రెండవది దేవునికిచ్చుటలో గొప్పవాడు. మూడవది దేవునిలో ప్రార్థన జీవితం కలిగి ఉన్నవాడు. అప్పుడు అభివృద్ధి పొందాడు అబ్రహాము. నీవు నేను కూడా అభివృద్ధి పొందాలి. చూడండి, యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుమని అడిగారు. విశ్వాసం విషయంలో మనం ఏమవ్వాలండి? మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో అడిగారు, చెప్పారు. ఇక్కడున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి ఇంతే ఇదిగా ఉన్నారు. మీరు చేసే క్రియలను బట్టి నేను అర్థం చేసుకుంటాను మీలో ఎంత వాక్యం ఉందో. మీరు అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తారు, అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలకి వెళ్తారు, హాజరవుతారు. కొన్ని విషయాల్లో మీరు నడిచే విధానంలో బైబిల్ మీరు విన్నారు, కానీ ఆ రోజునే ఆదివారం అక్కడ వదిలేశారు, వెళ్ళిపోయారు. ఇక వీళ్ళ జీవితాల్లో వాక్యం లేదు అని నేను ఖచ్చితంగా చెప్పుకుంటాను అన్నమాట. ఎందుకంటే అమ్మా, తిన్నాహారం అజీర్తి అయిపోతే ఎలాగైతే నష్టంగా ఉంటుందో, తిన్నాహారం అజీర్తి అయిపోతే పాడైపోయినట్లుగా మన విశ్వాసంలో కూడా అలా ఉండిపోతున్నాం. కానీ నీవు నమ్మిన విశ్వాసం నీలో నిలబడి అభివృద్ధి పొందాలి. పొందితే ఈ వారం విన్నది కూడా నీవు అందులో జీవిస్తావు, రేపు వారం వినేది కూడా అందులో జీవిస్తావు. అర్థమైందండి? ఇక్కడ ఇంకో మాట జ్ఞాపం చేస్తాను. నేను సారిసారికి ఇలాగనే జ్ఞాపం చేస్తుంటుంటాను. పెళ్ళైనప్పుడు పెళ్ళిలో ఏం జరిగిందమ్మా? అది ఎప్పుడు పెళ్లి జరిగింది కదా, ఏం జరిగింది గుర్తున్నాయి. కాపురానికి వచ్చినప్పుడు అత్తగారు ఏమంది గుర్తున్నాయి. తోడుకోళ్ళు ఏలా తిట్టింది గుర్తుంది. దేవుని వాక్యం గుర్తుండదా? అక్కడ నువ్వు మనసా వాసన కర్మన అన్నట్టు విన్నావు, ఇక్కడ వినలేదు. ఈ చెవితోటి విని ఆ చెవితోటి వదిలేసి ఇక్కడ కూర్చున్నావు, కానీ మనసు ఎక్కడో పెట్టి వింటున్నావు. అందుకనే రోసం లేదు. గత ఆదివారం, గత శనివారం, గత వారాల్లో, గత సమయాల్లో నీకు దేవుని వాక్యం ఏదైతే బోధించబడిందో అది నీకు గుర్తు లేదంటే, దాన్ని అనుసరించడం లేదంటే, నీవు విశ్వాస విషయంలో అభివృద్ధి పొందకుండా వెనక లాగుతూ ఉన్నావని అర్థం.
నీ విశ్వాస విషయంలో అభివృద్ధి పొందాలి. విశ్వాస విషయంలో అభివృద్ధి పొందాలి. 1వ దశలోనికెలుకు పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయము 13వ వచనంలో ప్రేమలో అభివృద్ధి పొందాలని రాసినారు. ఇందాకనే చెల్లి నేను మాట అనుకున్నాం, అక్కడ ఉన్నవాడు మానవుడు అయితే మనకేం పర్వాలేదమ్మా అని ఈ చెల్లితో చెప్తున్నాను నేను. ఎవరిని ప్రేమిస్తారు? ఆడు మానవుడై ఉండాలి. ఆడు మానవుడై ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వెన్నో ఇందాకన్నా నేను ఆ మాటకి ఏకీపించట్లా. నీకు అర్థమైందండి? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు బిడ్డల మాత్రమే, మనం ఇంకేదికి దేనికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇతర యొక్క విధానంలో మనం మాట్లాడకూడదు. మనం యేసు ప్రభుని నమ్ముకున్నాము, యేసు ప్రభు బిడ్డలు మాత్రమే. ఒకవేళ నువ్వు అనుకున్నవాడు ఎప్పుడు తెచ్చాడండి అనుకున్నావు? అర్థమైందమ్మా? నువ్వు కూడా బాప్తిసం రోజున చనిపోయావు. ఇప్పుడు ప్రభు బిడ్డలమే. అట్లాగనే మాట్లాడాలి. మీరు ఎప్పుడైనా వేరేగా మాట్లాడుతూ విన్నారా? ఎప్పుడైనా? అట్లాగనే మాట్లాడు. సోదరులుగా, సహోదరులుగా, కుటుంబీకులుగా, ఒకటే కుటుంబంగా మనం మాట్లాడుకోవాలి. మీ మాటలను బట్టి మీ హృదయంలో ఏముందో అర్థమైపోద్ది. అర్థమైందండి? నీ మాటను బట్టి నీ హృదయంలో ఏముందో అర్థమైపోతుంది. నీ మాటను బట్టి నీవు అభివృద్ధి పొందుతావు. 1వ దశలోనికెలుకు పౌలు గారు రాస్తూ 13వ అధ్యాయంలో ఇలా చెప్పినారు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. వింటున్నారా? అలాగే మీరును ఒకని ఎడల ఒకడును. వింటున్నారా? ఒకని ఎడల ఒకడంటే సంఘంలోను, మనుషులందరి ఎడల అంటే సంఘ వెలుపల ఉన్న వారిని కూడా మనం అలాగే మాట్లాడాల. మనుషులందరి ఎడల ప్రేమల అభివృద్ధి పొంది వర్ధిల్లున్నట్లు ప్రభువు దయచేయునుగాక అన్నాడు. చెల్లింటున్నావా? నీవు నేను అదే ప్రేమలో మాట్లాడుకోవాలా? ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు అదే ప్రేమలో మాట్లాడుకోవాలా. మనలో లోక సంబంధమైన కలంకం ఏది రాకూడదు. వారు మాట్లాడతారు, మళ్ళా మన గురించి వారు మాట్లాడతారు, మనం మాట్లాడకూడదు. మనము ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రేమ ముందు మాటలోనే ఉండాలి, ముందు మనసులోనే ఉండాలి. ముందు మన మనసులో ఉన్నప్పుడు, మాటలో ఉన్నప్పుడు ఒక మనుషుణ్ణి జాగ్రత్తగా మనం ప్రేమిస్తాం. రెండవదిగా దేవుని విషయమైన జ్ఞానములో మనం అభివృద్ధి పొందాలి. దేవుని విశ్వాసములు అభివృద్ధి పొందాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి. కొలసీలు రాసిన పత్రిక 1:10 ప్రకారంగా దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందాల. అమ్మా, ఇక్కడ అరబీ వచ్చిన బాగా అనర్గల్గా మాట్లాడినటువంటి చల్లై ఉంది. అరబీ బాగా వచ్చమ్మా, రైట్. ఇక్కడ అరబీ కొంచెం వచ్చు. నాకు మళ్ళీ 6:30 అలా ఇల్లులా వచ్చేసింది. ఈమెకి ఇంకో కొంచెం వచ్చు, ఎక్కువ రాదు. ఇక్కడ మనం అందట్లోనూ ఈ చల్ల అయితే అరబీ బాగా అంటే కొన్ని ఏళ్ళు పాటు అక్కడ వాళ్ళ మధ్యన ఉండిపోయింది కాబట్టి. కానీ బైబిల్లో ఆది కాండములు ఏముందో చెప్పమ్మా ఒకసారి. పోనీ 1వ కీర్తన ఎలా ఉందో చెప్పమ్మా. పోనీ 23వ కీర్తన ఎలా ఉందో చెప్పమ్మా. చెప్పు చెల్లి. చూసారా, ముసి నవ్వులు అవుతుంది అలా చెప్పంటే. ఈ అరబీ మాట్లాడమంటే ఎలా మాట్లాడుతుంది? టక్కన మాట్లాడుతుంది. హిందీ మాట్లాడమంటే ఎలా మాట్లాడుతుంది? టక్కన మాట్లాడుతుంది. బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా మనము సమృద్ధిగా పొందుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. చూడండి, కొలసి 1:10 అంటే 2 కలిసి ఉంటాయి. ఇన్ని వచనాల్లో ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మీరు పూర్ణ జ్ఞానమును
ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారునై ఉండాలంటున్నాడు. అంటే మనం అన్నిట్లో ఏమవ్వాలి? అభివృద్ధి పొందాల, పూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండాల. మనము దేవుడు నిన్ను అభివృద్ధి పరచటంలో విశ్వాసములో అభివృద్ధి పొందిస్తాడు. నీవు ప్రేమలో అభివృద్ధి పొందిస్తాడు, జ్ఞానములో నిన్ను అభివృద్ధి పొందిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో నీవు నేను కూడా చూడండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలట. మనం ఎలా ఉండాలమ్మా? సకల విధములైన అనుభవ జ్ఞానం. ఇందాక చెప్పాను, అరబీ, హిందీ అన్నీ వచ్చు, అంకెలు వచ్చు, నెలలు వచ్చు, అన్నీ వచ్చు. అక్కడ అనుభవం అయిందామే. బైబిల్లో అనుభవ జ్ఞానం. ఉదయకాల ప్రార్థన అమ్మ చేశారా? అనుభవంగా చేశారా లేదా? మధ్యాహ్న ప్రార్థన, సాయంత్రం ప్రార్థన అనుభవంగా చేయాల. రోజు మధ్యాహ్నం నీ కుటుంబంలో జరగకూడదు ఏదో జరిగింది, మధ్యాహ్నం ప్రార్థన మానకూడదు, సాయంత్రం ప్రార్థన మానకూడదు. నాయన ఈ దినాన్న ఈ కష్టము వాటిల్లిందని ఆ సమయంలో చెప్పాలి. ఇలాగ అనుభవం ఉండాల. దేవుని మాటలు విని ఇంటికి వెళ్ళి పాటించటం అనుభవం ఉండాల. ఇచ్చుటలో అనుభవం ఉండాల. దేవుని కార్యాలు చేయటంలో అనుభవం ఉండాలి. ఇక్కడ ఈ చిన్న పని చేస్తానికి అనుభవంలోనికి రండి. అర్థమైందండి? మా తోడుకోళ్ళ చేస్తుందండి, లేకపోతే మా అక్క చేస్తుందండి. నిన్ను చేయొద్దని ఎవరైనా అన్నారా? ఇక్కడ సాపలో తొడొద్దని అన్నారా? కుర్చీలు సదరొద్దన్నారా? నిన్ను ముందుగా మందిరానికి ఎవరైనా రావద్దన్నారా? చెప్పండి, ఎవరైనా అన్నారా? ఇది కూడా అనుభవం రావాలా. ఇక్కడ చేసే ప్రతి పనిలో, దేవుని విషయంలో, దేవుని బైబిల్ పఠన విషయంలో మనం అనుభవం కలిగి ఉండాలండి. అనుభవంలో అభివృద్ధి పొందుతావు. అనుభవం లేకపోతే అభివృద్ధి కలిగి ఉండవు. మందిరానికి వెళ్ళి కూర్చోవటం అనుభవమే కాదా? చెప్పండి. ఎప్పుడు మందిరానికి రానివాడు మనసులో ఉన్నా ముందు ఎందుకు రాలేడు? అనుభవం లేదు. కానీ అతనికి సహకరించి మనం రవయ్య నేను తీసుకెళ్తానని తీసుకొచ్చి కూర్చోబెట్టామనుకో, అతనికి అనుభవం అయిపోతుంది. అవుతుందో చెప్పండి. కాబట్టి మనం అనుభవం ఉండాలి. మనం ఇతరులకి అనుభవాన్ని కలిగించేటువంటి వారంగా ఉండాల. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ మనం ఎలా ఉండాలండి? ఆసక్తి కలిగిన వారై ఉండాలంట. ప్రభు కార్యాల్లో మనం ఎలా ఉండాలండి? ఆసక్తి కలిగి ఉండాలి. మన ఇళ్లలో కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కొందరిని స్పెషల్గా ఆహ్వానిస్తాం. ఎలాంటప్పుడంటే పురుడు అయిందనుకు ఎవరికైనాను ఆ టైంలో పలానా ఆమె ఉంటే ఈ కార్యక్రమాన్ని అంతా బాగా చక్కబెట్టుకుంటుంది అని అనుభోజ్యం తీసుకొస్తామా తీసుకురామా? చెప్పండి పిల్లలు, కూర్చోండి. అనుభోజ్యం తీసుకొస్తామా తీసుకురామా? ఖచ్చితంగా ఆ అనుభవంలో ఉన్నవారు వారు రావాలి. వారు చెప్తే మనం చేద్దామని. అలాగే వారు కూడా తిండిది పెట్టండి అంటారు కదమ్మా. ఇలాంటి తిండి పెట్టండి, ఇలాంటి సమయంలో ఇలాంటి నీళ్లు తాగించండి, ఇలాంటి నీళ్లు ఇవ్వండి అని ఇలా చెప్తారు. ఆ అనుభవం మనకి అవసరం. వారు ఎందరూ అలాగా చేశారు కాబట్టి ప్రభు కార్యాల్లో కూడా అనుభవం ఉండాలి. ప్రభు కార్యాల్లో అనుభవం ఉండాలి. తొడవటం, చాపలేయటం, కుర్చీలేయటం భౌతికమైన పని. మరి ప్రభు కార్యం ఏంటి? సువార్త ప్రకటనకు, సువార్త అందించటంలో, ఇట్లా ప్రభు కార్యాలు అనేక రకాలుగా ఉన్నాయి. అన్నిట్లోనూ నీవు అభివృద్ధి పొందాల. 2 కొరింథీ
10 చూడండి. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములోను పూర్ణ ఔదార్య భాగ్యము గలవారుగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అన్నాడు. నీతి ఫలాలు అవన్నీ ఏమవ్వాలండి? వృద్ధవ్వాలి. నీతి ఫలాలు వింటున్నారా? కొన్ని సందర్భాల్లో బైబిల్లో బైబిల్ కాదు, మనం కొంతమంది మన స్నేహితులు లేకపోతే అక్కడ ఇచ్చలవిడిగా తిరగడానికి ప్రయత్నం చేస్తారు. మోసపోకుండా దేవుడు ఎక్కిరించబడాడు. నువ్వేది ఇస్తుతావో అదే నీవు ఆ పంటను కోస్తావు. కాబట్టి నీతి ఫలం, ప్రభు కార్యాలు, నీతి ఫలాల్లో అభివృద్ధి పొందాలి. అది ఎక్కడున్నా సరే. 2 పేతురు 3:18 కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. సామెతల గ్రంథం 10:22 లోకాసువార్త 5, 6, 7 ప్రభు నిన్ను వృద్ధి పొందిస్తాడు. ఎలా అంటే నీవు కష్టపడతావు కానీ నీ కష్టము ఎలా అభివృద్ధి పొందుతుంది? సామెతల 10:22 ప్రకారంగా నరులు కష్టం వలన ఆశీర్వాదం కలగదు గాని అది దేవుని ఆశీర్వాదం వలనే అభివృద్ధి పొందుతాం. ఒక్కొక్కళ్ళు చూడండి, చిన్న వ్యాపారం పెట్టుకుంటారండి. చిన్న వ్యాపారం అలా కూర్చుని అలా అమ్ముకుంటూనే ఉంటారు. కానీ చక్కని బిల్డింగ్ కట్టుకుంటారు, చక్కగా అప్పు లేకుండా బతుకుతారు. అలాగే నువ్వు చిన్నగా ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ప్రార్థనలోనే నువ్వు ఫెయిల్ అవుతున్నావు. ఫస్ట్ దేవునికి ఇచ్చుటలో ఫెయిల్ అవుతున్నావు. అబ్రాహాం ఇచ్చాడు కాబట్టి కుటుంబం, ఇప్పుడు కూడా వారి వంశం ఆశీర్వాదం. మరేంటో కానీ ఎక్కడికి వెళ్ళినా చిల్లర మార్చుకుని వెళ్ళరు, కానీ చర్చికొచ్చేటప్పుడు చిల్లర మార్చుకుని వస్తారు. చిన్న డబ్బు చూస్తారు, పెద్ద డబ్బు ఇవ్వటానికి ఇష్టపడరంటే అభివృద్ధి మీరు పొందుకోవట్లేదని అర్థం. అభివృద్ధి మీరు పొందుకోవటం లేదు. ప్రభువు నిన్ను వృద్ధి పొందించడానికి నువ్వేమంటావంటే, నాకు ఆ పక్కోడికి బుల్లెట్ ఉంది, నాకు కూడా ఏం కావాలా? బుల్లెట్ కావాలి, బుల్లెట్ మించింది కారు కావాలా? ఆశ అయితే కావాలని నువ్వు దేవునికి ఇచ్చటంలో అలాగా లేదు. పేతురు గారు తన సొంత తెలివితేటల మీద ప్రభువును పట్టించుకోకుండా సముద్రంలో ఏటాడేవాడు కాబట్టి, జాలరు కాబట్టి ఏటాడటానికి వెళ్ళిపోయాడు. చాలా మంది చూడండి ప్రయాసపడతారు బాగా. లోకాసువార్త 5 ఉంది. బాగా ప్రయాసపడతారు. ఎవరు లేకుండా ప్రయాసపడతారంటే దేవుడు లేడు, దేవుడి ప్రేమ లేదు, దేవుని కరుణ లేదు. ఆ పనికి ముందు దేవునికి ప్రార్థించి పని ప్రారంభించరు. దేవుని అడగకుండానే పని ప్రారంభించి అభివృద్ధి అయిపోవాలనుకుంటారు కొంతమంది. కాబట్టి రాత్రి చేపలు బాగా పడతాయి కదమ్మా, ఏటాడేవాళ్ళకి బాగా తెలుసు. రాత్రి ఏటాడతారు కానీ పగలు ఏటాడరు. ఎందుకన్నా పగలు చేప దూరంగా ఎక్కడో ఉంటుంది, రాత్రులైతే నీటిపైకి వస్తుంది. రాత్రి అంతా వారు ప్రయాస పడితే అసలు ఒక చేప కూడా పడలేదు. కారణం ఏంటి? ప్రభువు లేడు. పొద్దున ప్రభువు సముద్రొడ్డుకి వచ్చాడు. ఏం చేపలు పట్టారేంటి అని అడిగితే ఏమీ లేవు, రాత్రంతా ప్రయాస పడితే మీ ప్రభువా ఏమీ దొరకలేదు. అయితే ఆ కుడి పక్కన వల వేయండి అన్న. పేతురు ఏం చెప్పాడు తెలుసా అండి? ప్రభువా నీ మాట చొప్పున వల వేయమన్నారు. పేతురు అలా చేసి విస్తారమైన చేపలు పట్టుకున్నాడు. అసలు 2 దోణుల నిండా చేపలు వచ్చాయి. నీవు అభివృద్ధి పొందడానికి, నిన్ను వృద్ధి పొందించే దేవుడు మాట నీ జీవితంలో ఉండాలి. అర్థమైందండి? కష్టపడితేనే ఆశీర్వాదం కాదు, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం వలనే అభివృద్ధి పొందుతాం. చిన్న పని చేయి, పెద్ద పని చేయి, దేవునికి విధేయుడుగా నీవు ఉండాలి. ఉంటేనే నీవు అభివృద్ధి పొందుతావు. ఒకవేళ దేవుడు లేకుండా నువ్వు సంపాదించాను, నా తెలివితేటలు అనుకున్నావు అనుకో,
నేనేమనలేను, ఆయన కూడా నిన్నేమంటాం. కానీ ఒక సమయానికి అది ఉండదు నీ దగ్గర. అందుకనే దానికి ఏమని పేరు పెట్టారంటే యేసుప్రభు వారు నడమంతరపు సిరి. నడమంతరపు సిరి. నడమంతరంగా నడవకరా అంటారు కదా. అంటే ఇందాక చెప్పేశాను మీకు ఆ మాట. 100 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయల పండుగ, 1000 రూపాయలు ఉన్నప్పుడు 1000 రూపాయల పండుగ, 10,000 ఉన్నప్పుడు ఊరంతా పండుగ. నడమంతరం సిరి కూడా ఏం చేద్ది, ఒక్క క్షణం వస్తుంది, నిన్నేమో నవ్విస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. నీ దగ్గర ఒక చోటను కూడా అది ఉండదు. కానీ దేవుడిలో నువ్వు ఉంటే నీ దగ్గరనే ఉంటుంది. అబ్రహాము బహుధనవంతుడు ఎలా మారాడు? దేవునికి విధేయుడుగా ఉన్నప్పుడు ఆయన మారాడు. అలాగా నీవు కూడా దేవునికి విధేయుడుగా ఉండాల. విధేయతలో, ఇచ్చుటలో ఉండాలా, అభివృద్ధి పొందుటలో ఉండాల. మనం 67వ కీర్తనలోకి వెళ్దాం రండి. 67వ కీర్తన 7వ వచనం చూడండి. దేవుడు మిమ్మును దీవించును. 67వ కీర్తన 7వ వచనంలో ఏముందమ్మా? దేవుడు నిన్ను దీవించును. భూదిగంతల నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు అన్నారు. నీవు భయము భక్తి నిలిపితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దీవిస్తాడు. ఇందాకనే చెప్పాను, దీవించటం అంటే వింటున్నారమ్మా? వద్దా? చెప్పడం మానేనా? దేవుడు నిన్ను దీవిస్తే నీ పిల్లలను కూడా దీవించినట్టు, నీ పిల్లలను దీవించినట్టు. అర్థమైందమ్మా? స్వార్థంగా నన్ను దీవించమనండి, నాకు మా పిల్లలకి వద్దంటావా? ఫస్ట్ నీ దీవెన ప్రభువులో పొందుకుంటే, నువ్వు దీవెన పొందుకుంటే నీ పిల్లలను కూడా ఆయన దీవించు దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన 4వదిగా దీవించువాడు. 5వదిగా ఆ మాట చెప్పి నేను ముగిస్తా. ఈ రోజున మనం చాలా మంది కుటుంబాలలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ పిల్లలు లేరు. ఉన్నారమ్మా? పిల్లలు ఉన్నారా? కారణం ఏంటి? ఫస్ట్ మగపిల్లలు పెళ్లి కాక మునిపే వాళ్ళు చేసే పనులు ఏంటంటే జనవరి 1కి ఇదేం కాలమో మరి. దేవునికి ఏమో ప్రార్థన చేస్తా జనవరి 1లో ఉంటారు కొంతమంది ఏమో అదే రోజు మందు తాగుతానికి మొదలు పెడతారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కూడా కాదు. వాళ్ళు ఇలా పండుగలకి మొదలెడతారు. కొంత అనుభవసార్లు ఏమంటారంటే, ఈ అనుభవం లేని వాళ్ళని, రే సచ్చిన తర్వాత తాగుతామంటారా, పండుగను తాగరా. అనుభవసార్లు అంటే వాడు గుండు లివరు వాడు అన్ని కాలిపోతే లోపల మాట అనుభవం అది. ఈ కుర్రోడు గుండు బాగుంటుంది కదా, ఇప్పుడు ఆడు ఎలా చెడిపోవడానికి రెడీగా ఉన్నాడు కదా, వీడేం చేస్తాడంటే ముందుగా ఈ రోజుని ముట్టించరా అంటారు. ఇంకా అక్కడి నుంచే వాడు మొదలెడతాడు. మొదటి నెలలో, 2వ నెలలో, 3వ నెలలో, 4వ నెలలో, 12వ నెల, సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి వీడి మొత్తానికి తాగుమోతుగా అవుతాడు మట్టండి. అప్పుడు పెళ్లి చేస్తారు. వీళ్ళు పెళ్లి చేయటానికి ఏం శక్తి ఉంటుంది ఇక్కడ దగ్గర? పిల్లలు పుడతారు. ఈ పెద్దోళ్ళు ముందే ఆవిడికి తాగొద్దురా అని అనరు, తాగిస్తారు, ముట్టిస్తారు, ఆడికి కావాల్సిందంత పోస్తారు. ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఈడే అంటాడు అన్నమాట, మా కోడలకి గర్భిణీ రావట్లేదు, ఇంకో దాని చేయాలి. ఎవరు తప్పు? కొడుకు తప్పు చేస్తే తండ్రి గద్దించలేదు కానీ అమ్మా ఇప్పుడు కోళ్ళ మీద పెడతాడు. పిల్లలు పుట్టకపోతే మా కోళ్ళ మందులు పడుతుంది కానీ అంటారు. మరి కొడుకు మందులు పడద్దా? మందు మానద్దా? ఈ కొడుకు తిరిగే తిరుగుళ్ళు మానద్దా? అసలు కోడల ముఖ్యమా పిల్లలకి, కొడుకు ముఖ్యమా?
మగాడే ముఖ్యం. నీ జీవితాన్ని, నా జీవితాన్ని భద్రం పరుచుకోకపోతే మన జీవితం పాడైపోతుంది. ఈ రోజున కుటుంబాలు కట్టాలి అంటే గర్భఫల ఆశీర్వాదం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గర్భఫల ఆశీర్వాదం ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్నిట్లోనే అభివృద్ధి పొందాలి. ఆయన నిన్ను ప్రేమించి నీకు కొడుకులు కూతుర్లు ఇస్తాడు. ఆయన నిన్ను ప్రేమించి విశ్వాసములు ఎదిగింపజేస్తాడు. ఆయన నిన్ను ప్రేమించి జ్ఞానములో, ప్రేమలో ఎదిగింపజేస్తాడు. ఎందుకనగా నీవు అభివృద్ధి పొందుట ఆయనకు సంతోషం. అనగా చెప్పాల, మనం దీవెనకరంగా ఉండట ఆయనకు సంతోషం. మనము ప్రభు కార్యాలలో అభివృద్ధి పొందుట ఆయనకు సంతోషం. కాబట్టి నీవు ఇంకా ఇంకా ఎక్కువగా దేవుడి వాక్సు తలంపులు మన వినికుడిలో దీవించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ దినాన్న నీ ప్రియ బిడ్డలుగా మేమందరమును నీవు మమ్మల్ని ప్రేమించిన దేవుడు అని, అన్ని విషయాల్లో మాకు అభివృద్ధి ఇచ్చి దేవుడు అని విన్నాము తండ్రి. నీ మాటల గుండా మా జీవితాలు వెళ్ళబుచ్చుటకు సహాయం చేయండి. ఈయన వాక్యం మా అందరి హృదయాల్లో గుచ్చి ఫలింప చేయండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.